అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెజిటేబుల్ అండి బ్రోకలీ. ఇది మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో మనం ఈరోజు చాలా సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న కర్రీ చాలా సింపుల్గా చేసుకుందాం. ఈరోజు చాలా బాగుంటుంది. సో దీన్ని ఎక్కువగా కూడా కుక్ చేయకూడదండి. మనం పర్ఫెక్ట్గా దీన్ని కరెక్ట్గా చూసి కుక్ చేసుకుంటే దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా చక్కగా మనం పొందగలుగుతాము. ఇది వచ్చి మనకి బ్రోకలీ అండి. ఇది మనకి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. దీంతో మనము సూపు, సలాడ్ ఇలాంటివి చాలా చేసుకోవచ్చండి. దీన్ని ఎక్కువగా కుక్ చేయకుండా జస్ట్ సింపుల్గా తీసుకుంటేనే దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా మనం పొందగలుగుతాము. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెజిటేబుల్ అండి ఇది. దీంట్లో ఫైబరు చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇది క్యాబేజీ జాతికి చెందిన కాయే, కాకపోతే ఇందులో హెల్త్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయండి. దీన్ని ముందుగా మనము ఇలా మంచిగా ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్ తీసుకుని దీన్ని మనం ఇలా కట్ చేసుకుందాము. ఇలా ఈ బ్రోకలీ వచ్చి దీన్ని ఈ విధంగా కట్ చేయాల్సి ఉంటుందండి. మొత్తం అంతా కూడా ఇలా పైన ముద్రగా ఉన్నదంతా తీసేసుకొని లేతగా ఉన్న కాళ్ళను మాత్రం మనం ఉంచుకోవచ్చు. ఈ కాడలు లేతగా ఉన్నవి తీసుకుందాము. ఇలా కట్ చేసి చూసుకుందామండి. ఇది ఫ్రెష్గా ఉన్నప్పుడే మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. మనం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత అది ఫ్రెష్గా ఉన్నదాన్ని తెచ్చుకోవాలి. పైగా ఇది 4 రోజుల కన్నా ఎక్కువ రోజులు ఉండదండి. దీంట్లో మళ్ళీ పురుగులు వచ్చేయడము, బ్యాక్టీరియా అది ఫామ్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము బ్రోకలీ కానీ కాలీఫ్లవర్ కానీ తెచ్చుకున్న వెంటనే ఫ్రెష్గా ఉన్నప్పుడే కుక్ చేసుకోవాలండి. అప్పుడే దీని హెల్త్ బెనిఫిట్స్ అన్నీ మనం పర్ఫెక్ట్గా పొందగలుగుతాము. చేసుకునే కుకింగ్ కూడా పర్ఫెక్ట్గా మనం చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఇలా మనం చిన్నగా కట్ చేసుకుని దీన్ని పీసెస్ అన్నీ కూడా ఇలా సెపరేట్ చేసుకుందాము. ఇలా చేసుకునేటప్పుడు కూడా మనం దీన్ని ఒకసారి చూసుకోవాలండి. ఇది ఫ్రెష్గా ఉన్నదా లేదా అనేది. ఫ్రెష్గా ఉంటే దీంట్లో పురుగులు ఉండడం ఏమీ ఉండదు. కానీ ఇది కొంచెం నిలవైపోతే కనుక దీంట్లో మనకి తెల్ల పురుగులు చిన్నగా ఫామ్ అయిపోతాయండి. కాబట్టి ఒకసారి దీన్ని కట్ చేసేటప్పుడు కూడా జస్ట్ ఒకసారి చూసుకోవాలి. చూసుకుంటూ ఒకసారి కట్ చేయాలి. ఫ్రెష్గా ఉన్న దాంట్లో అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదండి. అలా ఏమన్నా బ్యాక్టీరియా ఫామ్ అయినట్టు అనిపిస్తే దాన్ని కుక్ చేసుకోకపోవడమే బెటర్ అండి. సో ఇప్పుడు కూడా దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఫ్రెష్గా ఉన్నప్పుడే కుక్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ విధంగా కట్ చేసి తీసుకుందామండి. దీంట్లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి. దీంట్లో ఫుల్గా ఫైబర్ ఉంటుంది. మనకి చాలా మంచిది. మన డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేయడానికి మనకి చక్కగా పొట్టకి మంచిదండి ఫైబరు. ఇలా తీసుకోవడం వల్ల దీంట్లో ఫైబరు, ఇంకా విటమిన్ కే, విటమిన్ సి, విటమిన్ ఏ చాలా ఉన్నాయండి విటమిన్స్ ఇందులోకి. మనకి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే విటమిన్స్ కూడా ఇందులో ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఇది పైగా కాస్ట్లీ కూడా అండి. ఈ వెజిటేబుల్ మనకి కేజీ వచ్చి 250 నుంచి 300 రూపీస్ వరకు కూడా ఉంటుంది. సో ఇది మనకి సీజన్లను బట్టి రేట్లు కూడా మారుతూ ఉంటాయండి. ఇంకా పెరుగుతూనే ఉంటాయి కానీ తగ్గడం ఉండదు. మినిమం 250 కన్నా తక్కువగా అయితే ఉండదండి. ఎప్పుడు కూడా మనకి 250కి పైకే ఉంటుంది. సో ఇది కూడా కొంచెం కాస్ట్ ఎక్కువే, కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి దీని కాస్ట్ కూడా అంత ఉంటుందండి. సో దీన్ని ఇలాగా కట్ చేసుకొని తీసుకున్నాము. ఇలా మొత్తం అంతా కూడా దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఇది కర్రీలో వేయడానికి ముందుగానే 10 నిమిషాల ముందే కడిగి వేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఈ పూలన్నీ విడిపోయి టేస్ట్ అంతగా బాగోదండి. కాబట్టి దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము. తీసుకున్న ఒక బ్రోకలీకి నేను ఒక 1/2 కిలో వరకు ఆనియన్స్ తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను అండి. కొంచెం కొత్తిమీర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఒక 2 టమాటాలు సన్నంగా కట్ చేసి తీసుకుందాము. ఇలా ఒక 5 ఎండుమిర్చి వరకు తీసుకుని ముక్కలు కట్ చేసుకుందాం అండి. వెల్లుల్లిపాయలు కూడా ఇలా సన్నంగా తరిగి పెట్టుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా మనం చేసుకునే ఈ రోజు కర్రీ. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందామండి. 2 to 3 స్పూన్స్. ఆయిల్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. అది మనకి ఆనియన్స్ ఫ్రై అవుతూ ఉండగా ఈలోగా మనము ఈ బ్రోకలీని ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేసుకొని ఇందులో కొంచెం కళ్ళుప్పు వేసుకుందామండి, రాక్ సాల్ట్. ఇలా కళ్ళుప్పు వేసుకోవడం వల్ల మనకి ఇందులో బ్యాక్టీరియా ఎఫెక్ట్ ఏమైనా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత కళ్ళుప్పు దీన్ని ఒకసారి చేత్తో బాగా ఒకసారి రబ్ చేసుకొని దీన్ని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. కాలీఫ్లవర్ కానీ బ్రోకలీ కానీ ఏదన్నా కూడా ఇప్పుడు మనము కుక్ చేసుకునేటప్పుడు 10 నిమిషాల ముందే మనం ఇలా వాటర్లో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈలోగా మన ఆనియన్స్ కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇందులోకి ఎండుమిర్చి, ఇంకా మనం సన్నంగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇందులోకి వేసేసుకొని కొంచెం ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఈలోగా మనము మన బ్రోకలీని ఇలా రన్నింగ్ వాటర్లో పెట్టుకొని క్లీన్ చేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాము. సన్నంగా తరిగిన కొత్తిమీర వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడా కొంచెం దగ్గరగా అయ్యేలాగా టమాటాని కుక్ చేసుకుంటే సరిపోతుంది. మరి బాగా దగ్గరగా అయిపోవాల్సిన అవసరం లేదండి. కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము పసుపు ఇంకా కారము వేసుకొని దీంట్లోనే కొంచెం ఇదే స్టేజ్లో సాల్ట్ కూడా వేసేసుకొని దీన్ని మనకు రుచికి సరిపడేట్టుగా తక్కువగా చూసుకొని వేసుకోవాలండి. మరి ఎక్కువగా కూడా వేసుకున్న ఈ కర్రీ టేస్టీగా ఉండదు. సాల్ట్ మాత్రం చాలా తక్కువగా చూసి వేసుకోవాలి. సో ఇదంతా కూడా బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం హోల్ మసాలా వేసుకుందామండి. ఈ స్టేజ్లో మీరు వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్రతి దాంట్లో మ్యాక్సిమం హోల్ మసాలానే యూజ్ చేస్తానండి. చాలా బాగుంటుంది. మన హెల్త్ వైజ్ చూసుకున్నా కూడా చాలా డీసెంట్
స్పైసీనెస్తో చాలా బాగుంటుందండి. మనకి హోల్ మసాలా మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇలా ప్రతి కర్రీలోకి మనం హోల్ మసాలా యూస్ చేస్తే మనకి మసాలా ఎఫెక్ట్ కూడా ఏమీ లేకుండా మనం తినే కర్రీస్ కూడా చాలా బాగుంటాయండి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి బ్రొకోలీని అంతా ఇలా మిక్స్ చేసుకొని దీన్ని ఈ స్టేజ్ నుంచి చాలా కేర్ఫుల్గా జస్ట్ లైట్గా దీన్ని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. మరి ఎక్కువగా చేయవలసిన అవసరం లేదు, జస్ట్ అది పచ్చి వాసన లైట్గా పోయే వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఓవర్ కుక్ చేయవలసిన అవసరం లేదండి. మనకి ఈ కర్రీ మ్యాక్సిమం 5 to 7 minutesలోనే ఈజీగా రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న వెజిటేబుల్ అండి ఇది. తప్పకుండా మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనకి రైసు, పుల్కా, చపాతీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. పుల్కాతో అయితే కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీన్ని పిల్లలకి మనం ఈవినింగ్ బ్రెడ్లో కూడా పెట్టించినా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇలా పిల్లలకి ఎప్పుడు కూడా మనము హెల్తీగా ఉండే వెజిటేబుల్స్ని వాళ్ళకి నచ్చిన వాటిలో పెట్టి ఇలా అలవాటు చేస్తే పిల్లలకు కూడా ఆరోగ్యానికి బాగుంటుందండి. వాళ్ళకి డైజెషన్ అది బాగుండి ఫైబర్ కూడా చక్కగా వాళ్ళకి అందుతూ ఉంటుంది. దీన్ని మనం లంచ్ ప్లానింగ్లో కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. జస్ట్ మనకి మార్నింగ్ చాలా ఫాస్ట్గా అయిపోయే కర్రీ కాబట్టి దీంతోపాటు పుల్కా అది పెట్టినా కూడా చాలా బాగుంటుంది. మనకి లంచ్ ప్లానింగ్లో కూడా ఇలా నేను పిల్లలకు కూడా ఇలాగే పెడుతూ ఉంటానండి, చాలా బాగుంటుంది. ఇలా తప్పకుండా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.